నమస్కారం అండి. ఈరోజు మనము షాపు, ఇల్లు ఒకే చోట ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈరోజు తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలామంది తెలియక తప్పు చేస్తున్నారు. అక్కడ ఆ షాపులు కూడా రెంట్‌కెళ్ళవు. అలాగే ఆ ఇంట్లో కూడా ఎవరు రెంట్‌కి రారు. ఒకవేళ ఓనర్సే ఉన్నా కూడా చాలా కాలం పాటు ఆ ఇంట్లో ఉండలేరు. ఎందుకంటే సమస్యలు ఎక్కువైతాయి కాబట్టి. కాబట్టి ఎందుకిలా జరుగుతా ఉంటుందని మనం ఈరోజు తెలుసుకుంటే, ఇలా ఒక ఇల్లు ఉంటుందండి. ఇది ప్రహరీ అనుకుందాము. ఇలా ఉన్నప్పుడు ఇది పడమర అనుకుంటే, ఇది తూర్పు, ఇది రోడ్డు ఇలా ఉంటుంది. దీన్నేం చేస్తారంటే, ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలా ఉంది గదా అని, అంటే ఈ తూర్పు ఆగ్నేయంలో ఖాళీ ప్లేస్ చాలా ఉంది గదా అని చాలామంది ఇక్కడ షాప్ ఏర్పాటు చేస్తా ఉంటారు. ఆ షాప్‌ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారంటే, టోటల్‌గా అంటే ఇక్కడ ఆనించి టోటల్‌గా ఇలా ఇంటికి ఆనించైనా షాప్ కట్టేస్తా ఉంటారు. ఇక్కడ ఒక పొరపాటు. లేదు, ఒకవేళ ఇక్కడ ఇంటికి ఆనించకూడదు అని ఎవరైనా చెప్తే, సరే అని ఇంటికి ఆనించకుండా ఇలా షాప్ తీసేసుకుంటారు. షాప్ తీసేసుకొని ఇక్కడ అంటే మొత్తం ప్రహరీకి ఆనుకునే విధంగా ఇక్కడ షాప్ కట్టేస్తా ఉంటారు. ఇది చాలా తప్పంటే తప్పండి ఎప్పుడు గూడా. ఆగ్నేయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్థిక బాధలతో ఖచ్చితంగా సతమతం కావాల్సిందే. ఆ షాప్‌లో గూడా ఎవరు గూడా చాలా రోజులు అక్కడ బిజినెస్ అనేది చేయలేరండి. ఖచ్చితంగా తొందరలోనే ఖాళీ చేసి వెళ్ళాలి. ఇలా జరుగుతా ఉంటాయండి. ఎప్పుడు గూడా ఇలా ప్రహరీ కానించి ఇలా షాప్ కాకోకుండా ఎప్పుడైనా సరే ఇక్కడికి మాత్రమే షాప్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇది మంచిదండి. ఇలా చేసుకోండి. అంటే ఇక్కడ ఇంటికి టచ్ కాకూడదు. ఇలా ప్రహరీకి కూడా టచ్ కాకూడదు. ఈ విధంగా చేసి ఇలా ఈ గోడ అనేది ఇలా కట్టేసుకుంటారు. ఇలా కట్టేసుకొని అంటే ఈ ప్రహరీ అనేది మన షాప్‌కి టచ్ కాకోకుండా ప్రహరీ ఏర్పాటు చేసుకోండి చాలు. ఇది చిన్న టెక్నిక్ అండి ఇది. పెద్దగా దీనికేమి చేయాల్సిందేం లేదు. ఇలా షాప్ లోపలికి ఉంటుంది కొంచెం. ఇలా కాంపౌండ్ ఉంటుంది. ఆ విధంగా మాత్రం మీరు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ షాప్ అనేది జరుగుతుంది. అప్పుడు మన ఇంటికి గూడా ఎటువంటి దోషాలు, ఆగ్నేయం పెరిగిన దోషాలనేవి రావండి. ఇదొక్కటి గమనించండి. చాలా మంది తెలియక ఇలా షాపులు కట్టేసి ఆ ఇండ్లు అమ్మేసి వెళ్ళిన వాళ్ళని నేను చాలా మంది చూసానండి. ఇది చాలా తప్పండి. ఇది ఎప్పుడు గూడా ఇలా చేయకండి దయచేసి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.